చి ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో మనల్ని నిలవబెట్టి దేవుని స్తుతించేదానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చేరిన మీకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రేమించి ఈ ప్రత్యేకమైన సమయం ఇచ్చారని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి శ్రద్ధగా మాట్లాడుకోకుండా అటు ఇటు చూడకుండా దేవుని వాక్యాన్ని మీరు ఆలకించాలని ప్రభు పేరట తెలియచేస్తా ఉన్నాను. సెల్ ఫోన్స్ కూడా వీలైతే సైలెంట్లో పెట్టుకొని అవి డిస్టర్బ్ చేయకుండా మీరు చూడాలని కోరుతా ఉన్నాను. మరి ప్రియ సంగమా గమనించండి, దేవుడు మనల్ని ప్రేమించి ఏ విధంగా అయితే ఈ రోజున ఆయన సన్నిధిలో నిలవబెట్టారో అలాగే మనల్ని ఆయన ఈ లోకములో తల్లి గర్భములో ప్రవేశపెట్టినప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను బట్టి ఆయన మనల్ని లోకంలోనికి తీసుకువచ్చాడు. మనమందరం మనుషులమే, కానీ ఒక్కొక్క పని కొరకు పుట్టిన వ్యక్తులమని మీకు నేను తెలియచేస్తున్నాను. ఈ సృష్టిలో మనం చాలా వాటిని చూస్తూ ఉంటాం. ఫ్లవర్స్, పూలు, పుష్పాలు అన్నిటినీ కూడా మనం చూస్తూ ఉంటే పువ్వు వాటన్నిటినీ కూడా ఆ వికసించే ఆ పుష్పాలన్నింటినీ పూలేని అంటాం, ఫ్లవర్సే అంటాం. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకతను మనం చూస్తూ ఉంటాం. రోజా పువ్వు ఉంది, ఆ రోజా పువ్వు చాలా అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. కానీ మల్లె పువ్వుకున్నంత సువాసన రోజా పువ్వుకి ఉండదు. పోనీ రోజా పువ్వు అంత అందంగా మల్లె పువ్వు ఉండదు. చూడండి, ఆలోచన చేయండి. ఇవన్నీ పువ్వులే. ఏవి? రోజా పువ్వు, దాన్ని పువ్వే అంటాము, ఫ్లవరే అంటాము. అలాగే మల్లెను కూడా పువ్వు, పుష్పమే అంటాం. కానీ మల్లె పువ్వుకి ఉన్న సువాసన రోజాకి లేదు, రోజా పువ్వుకున్న అందం మల్లె పువ్వుకి లేదు. అలాగే ఈ లోకంలో మనం అందరం కూడా మనుషులంగా దేవుని నిర్ణయంపు చొప్పున ఆయన చిత్తమును, ఆయన ప్రణాళికను నెరవేర్చేదానికి లోకానికి వచ్చాము. మనం అందరం మనుషులమే, కానీ ఒక్కొక్క ప్రత్యేకమైన కారణం కొరకు మనం పుట్టిన వ్యక్తులమే. కానీ ఈ రోజున ఏదైతే ఆ ప్రత్యేకమైన కారణం కొరకు ఆ వ్యక్తిగా మనము పుట్టామో దానిని మనము దేవుని కొరకై ఉపయోగించలేని పరిస్థితి. ఆలోచన చేయండి. మల్లెపూలు కానీ సువాసన రాకపోతే బహుశా అవి తీసుకోకపోవచ్చేమో. రోజా పువ్వు ఫ్రెష్గా లేకుండా, అంటే అది వాడిపోయి ఉంటే, అందంగా లేకపోతే దాన్ని తీసుకోకపోవచ్చేమో. అలాగే మనుషులముగా దేవుడు ఏ నిర్ణయము చొప్పునైతే మనల్ని ఈ లోకంలో పుట్టించాడో ఆ గుణం మనలో కనిపించకపోతే ప్రభు దృష్టిలో మనము ఉండకపోవచ్చు అన్న విషయాన్ని మీతో నేను తెలియచేస్తా ఉన్నాను. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు కానీ చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు దయచేసి చూడాలి, చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందేదానికి, పరిచర్య ధర్మం జరిగేదానికి ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను. చూడండి, ఒకరినేమో కాపురులుగా, ఒకరినేమో ఉపదేశకులుగా, ఒకరినేమో బోధకులుగా, ఒకరినేమో ఇంకొక దానికి నియమించాడు. వీరందరూ కూడా ఎవరు? మనుషులే. కానీ ఒక్కొక్క పని కొరకు నియమించబడిన వారు, నిర్ణయించబడిన వారు. ఈ రోజున కంప్యూటర్లో చాలామంది పనులు చేస్తున్నారు. అందరూ చేసేది కంప్యూటర్లోనే,
కానీ ఆ కంప్యూటర్లో ఎన్ని రకాలైన పనులు చేస్తారో తెలుసా? ఫ్లెక్సీ దానిలో డిజైన్ చేస్తారు. అలాగే హాస్పిటల్స్లో ఆ ల్యాబ్ టెక్నీషియన్స్ ఆ బ్లడ్ రిపోర్ట్స్ దాంట్లో నుంచే తీస్తారు. సాఫ్ట్వేర్స్ దాంట్లోనే పనిచేస్తారు. ఎన్నో రకాలు ఇంక చెప్పుకుంటా పోతే ఎన్ని ఉన్నాయో. కానీ ఆ యంత్రం అనేది మాత్రం ఒకటే, దాంట్లో చేసే పనులు మాత్రం వేరు వేరు, మనుషులు కూడా వేరు వేరు. కాబట్టి మీరు చూడండి ఎంత వ్యత్యాసం ఉంటుందో తెలుసా? మీరు గమనించండి, ఫోటో స్టూడియో మనకు ఒకటి ఉంటుంది, పాస్పోర్టోలు తీస్తారు తెలుసా? మీరు పాస్పోర్ట్ వాడి దగ్గరికి వెళ్ళి నాకు ఫ్లెక్సీ డిజైన్ కావాలని చెప్పారనుకో, వాడు చేయలేడు. దాని యొక్క కోర్స్ వేరు, అంటే దాని సబ్జెక్ట్ వేరు, దీని సబ్జెక్ట్ వేరు. ఫ్లెక్సీ వాడి దగ్గరికి వెళ్ళి నాకు పాస్పోర్టోలు తీయండి అని చెప్తే వాడు తీయలేడు, చేయలేడు. దాంట్లో వాడి ఆ సబ్జెక్ట్ వేరు, వాడు సాఫ్ట్వేర్స్ వేరు. అలాగే దేవుడు మనలందరినీ మనుషులుగా పెట్టాడు, మనుషులుగా ఈ లోకంలో సృజించాడు. మనమందరం మనుషులమే, ఏదైనా మనం చేయగలం, ఏదైనా చేయగలం. కానీ ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు నిన్ను పుట్టించాడు. రోజా పువ్వు ఏ విధంగా అందంగా కనిపించాలని దేవుడు ఉద్దేశించి దాన్ని కలుగు చేశాడో, మల్లెను ఏ విధంగా సువాసనగా ఉండేదానికి దాన్ని కలుగు చేశాడో, అలాగే దేవుడిని ఒక ప్రత్యేకమైన దాని కొరకు ఈ లోకంలో సృజించాడన్న విషయాన్ని నేను గమనించాలి. ఈ రోజున క్రైస్తవుడు గమనించలేకపోతున్నాడు. ఎందుకంటే పక్కవారిని చూచి కంపేర్ చేసుకోవడం అనే మనస్తత్వం మనుషుల్లో, క్రైస్తవుల్లో ఎక్కువ ఉంది. ఇతరులని చూచి ఎక్కువగా మనుషులు కంపేర్ చేసుకుంటూ ఉంటారు. వారికి అది ఉంది, నాకు ఇది లేదు. వారికి అలాది ఉంది, నాకు ఇది లేదు. వారు ఇలాంటి వారు, నేను ఇలాంటి వాడిని కాదు. ఇలాంటి కంపేర్ చేసుకొని వారి యొక్క జీవితాన్ని పాడు అసలు నీకేది ఉందో అది నువ్వు ఆలోచన చేసావా? పక్కవాడుకున్నంత అందం నీలో లేకపోవచ్చు, పక్కవాడుకున్న డబ్బు నీకు లేకపోవచ్చు, పక్కవాడుకున్నంత ఐశ్వర్యం నీకు లేకపోవచ్చు, కానీ ఆరోగ్యకరమైన శరీరం నీకుందన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావా? పని చేయగలిగిన సామర్థ్యం నీలో ఉందన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావా? మర్చిపోయావు. అంటే ఆలోచించేయండి, ఈ రోజున గుణానికి మించి మనిషి ప్రవర్తిస్తున్నాడు. అది అతను గుణం కాదు. అతని గుణం కాకపోయినా గుణానికి వ్యతిరేకంగా. ఎట్లాగా? ఇప్పుడు మల్లెపువ్వు సువాసన ఇవ్వాలి, సువాసన ఇవ్వకుండా ఆగిపోతుంది. రోజు అందంగా కనిపించాలి, అందంగా కనిపించకుండా పోతా ఉంది. కారణం రోజు మల్లెతో కంపేర్ చేసుకుంటుందేమో. మల్లెకున్నంత సువాసన నాకు లేదే, దానికి చూడు ఎంత సువాసన వస్తుందో అని రోజా. అలాగే మల్లెపువ్వు దానికున్నంత అందం, సొగసు నాకు లేదే అని ఈక పుష్పం. ఇలాంటి కంపారిజేషన్ వలన మనుషులు ఏమైపోతున్నారంటే వాళ్ళ గుణాలని పోగొట్టుకుంటున్నారు. నిజానికి చెప్పమంటారా, యాకోబు గుణం మోసం చేసే గుణం కాదు. యాకోబు మోసగాడు కాదు, యాకోబు మోసం చేసే గుణం కాదు. అలా మార్చబడ్డాడు. ఎలాగ మార్చబడ్డాడు? తన యొక్క తల్లి రెబ్కా ప్రేరణ చేత, బలవంతము చేత యాకోబు మోసగాడయ్యాడే కానీ నిజానికి అతని గుణం అది కాదు. అతని గుణం ఏంటో తెలుసా? పట్టుదల కలిగిన జీవితం. హల్లెలూయా! ఏంటి? పట్టుదల కలిగిన జీవితం. ఎలాగా? తన యొక్క కాబోయే భార్య కొరకు, రాహెల కొరకు అతడు పట్టుదల కలిగి కొలువు చేసాడు తన మామకి. అంతేకాదు, దేవుడు తనను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఈ ప్రార్థన మానను అని తెల్లవారుతులు ప్రార్థన చేశాడు యాకోబు. అది అతని గుణం, అసలు గుణం అది అతనిది. కానీ అతని గుణం గాంధేంది? మోసం చేయడం. అంటే మార్చబడ్డాడు. తన గుణానికి వ్యతిరేకమైన గుణం అతనిలోకి వచ్చిందంటే ఎవరొకరి చేత ప్రేరేపించబడ్డాడు. చూడు, అలా ఆమె చూడు ఎంత అందంగా ఉందో. నువ్వెందుకు ఇంత అందంగా లేవు? ఆమె ఫెయిర్ అండ్ లవ్లీ కేజీ పోస్తుంది, నువ్వు అంత బుయ్యలేకపోతున్నావు. ఆమె ఇంత చేస్తుంది, ఆ పేడను పోస్తుంది, ఇది చేస్తుంది, అది చేస్తుంది, నువ్వు అది చేయలేకపోతున్నావు.
ఆమె హైబ్రోస్ చూసావా ఎంత సొగసుగా ఉన్నాయో, ఆమె యొక్క ఆ ముఖ ఛాయలు చూసావా, ఆ స్కిన్ టోన్ చూసావా. అంటే ఇప్పుడు ఈమె కూడా ఏం చేయాలి, ఆమె పని అది కాకపోయినా పక్కన వారు చెప్పారు కాబట్టి చెప్పండి, అక్క చూసా ఇంట్లోకి ఎన్ని తెచ్చేసిందో, అక్క అప్పులు చేసి తెచ్చుంటుంది. ఏ అక్క? అవతల అక్క. ఈ అక్క చెప్పింది ఏ అక్కతోటి చెప్పండి, ఇంకొక అక్కతో చెప్పుంటుంది. ఆ అక్కతో చెప్పంగానే అది ఆమె గుణం కాదు, యాక్చువల్గా పక్కన ద్వారా ఆమె గుణాన్ని మార్చుకొని వారంలో ఉన్న తండ్రులందరి దగ్గర అప్పులు తీసుకొని ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కొనిపెట్టేసి ఆమె గుణం అది కాదు, కానీ ఏమైపోయింది ఇప్పుడు, అప్పులు పాలైపోయింది. ఈ మాటలు వినాలి, మీరు ఆలోచన చేయాలి. దేవుడు మనిషిని ఎలా చేశాడు తెలుసా? చాలా మంచిగా తయారు చేశాడు, క్రియేట్ చేశాడు. ఈరోజు మీకు చెప్తున్నాను, సేవకునిగా నాది ఒక వృత్తిపరంగా పరిచర్య, సేవకునిగా కాపరిగా నేనున్నాను. మీకు అందరికీ నేను మాదిరిగా ఉండాలి. చూడండి, నేను మీకు చెప్తున్నాను, నాకు రూపాయి అప్పు లేదు. హల్లెలూయా. నాకేమీ నెలకింత సంపాదన రాదు, ఇంతని రాదు. ఒక నెల కరెక్ట్గా రావచ్చు, ఒక నెల చాలా తక్కువ రావచ్చు, ఒక నెల ఎక్కువ రావచ్చు, ఒక అసలు రాకపోవచ్చు. నాకు ఒక నిర్దిష్టమైన ఆదాయం అనేది లేదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. నా పరిస్థితి కాదు, దానికి అనుగుణంగా నేను నడుచుకుంటాను. నా భార్య కూడా దానికి అనుగుణంగానే ప్రవర్తిస్తుంది. ఒకవేళ ఆమె కానీ నాకు తెలియకుండా నేను అప్పులు చేస్తే నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ అలాంటి మనస్తత్వం నాకు లేదు, నా భార్యకు కూడా లేదు. ఎప్పుడైతే ప్రభు మాకు ఇస్తారో ఒక ఆదాయం అనేది, ఒక సహాయం అనేది, దాన్ని బట్టి మేము ఉపయోగించుకుంటూ ఉంటామే కానీ లేని దానికోసం ప్రాకులాడే మనస్తత్వం మేము ఆ గుణంలోనికి పోదలుచుకోలేదు. ఎందుకంటే ప్రభు మమ్మల్ని అందుకు పిలవలేదు. హల్లెలూయా. ప్రభు మమ్మల్ని ఎందుకు పిలిచాడంటే అనేకుల యొక్క రక్షణ కొరకు పిలిచారు. ఆ రక్షణ కొరకున్న మేము మా గుణాన్ని మార్చుకుంటే, చెప్పండి, గుణాన్ని మార్చుకుంటే మేము దేవుడు నిర్ణయించిన పనిలో కొనసాగలేం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాటలు మీరు ఆలకించాలి. దేవుడు యథార్థవంతులుగా మనుషులు చేశాడు. ఇది ఒక మంచి ప్రొడక్ట్ అని చెప్తాం. మీరు వాడుతున్న వస్తువులు ఉంటాయే, ఫ్రిడ్జ్లు కానీ, టీవీలు కానీ, వాషింగ్ మెషిన్స్ కానీ, ఏసీలు కానీ, కంపెనీ వాడు చెప్తాడు ఇది సీల్డ్ పీస్ సార్, దీన్ని ఇప్పటి వరకు ఎవరు కూడా ఓపెన్ చేయలేదు, ఇది చాలా మంచి వస్తువు, కొత్తది, ఇదిగోండి తీసుకోండి. ఇంకోరు చెప్తారు ఇది రీఫర్బిష్డ్ పీస్, అంటే ఒక వస్తువు కొత్తగా వచ్చింది, దాంట్లో ఏదో ఫాల్ట్ అయితే దాన్ని రిపేర్ చేసి ఇచ్చారు, దీన్ని రీఫర్బిష్డ్ అంటారు. అలాగే సెకండ్ హ్యాండ్, ఇప్పటి వరకు వాడారు, వారికి నచ్చలేదో లేకపోతే ఏదైనా ఇబ్బందో అవసరమో అమ్మేస్తున్నారు, సెకండ్ హ్యాండ్. సీల్డ్ పీస్ అనేది ఉంది, అది ఏ అనుమానం లేకుండా తీసుకోవచ్చు, ఎందుకంటే అది కొత్తది, ఎవరు వాడలేదు, ఓపెన్ చేయలేదు. రీఫర్బిష్డ్ అంటే కొత్తదే కానీ రిపేర్ వచ్చి చేసి అడిపెట్టి అమ్ముతున్నారు, దాన్ని కొంచెం అనుమానంగా తీసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ అసలు జబ్బలేదు, ఆశలు వదులుకోవచ్చు, పని చేయొచ్చు, పనికి చేయకపోవచ్చు. అయితే అలాగా కాదు, దేవుడు మనల్ని అంట ప్రసంగి గ్రంథంలో సొలొమోను అంటాడు, ఒకటైతే తెలుసుకున్నాను అంటాడు, ఒకటైతే నాకు అర్థమైంది అంటాడు. అన్నీ వ్యర్థం 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 అన్న ఆయన ఒక మాట అయితే నిజం అంటున్నాడు. 7వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు మనుషులను యథార్థవంతులుగా చేశాడు అని. ఎలాగా? దేవుడు మనుషుల్ని యథార్థవంతులుగా చేశాడు అని. కానీ మనుషులు వివిధమైన తంత్రాలు కల్పించుకొని వారి యథార్థతను పోగొట్టుకున్నారని సొలొమోను అంటున్నాడు. కానీ ఒక మనిషిని దేవుడైతే చాలా చక్కగా మంచిగా
రూపొందించాడు ఒక్కొక్క కారణం కోసం. కానీ మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? పలాని వారికి ఉన్న సువాసనలో లేదే, పలానోళ్ళకున్న అందం నాలో లేదే. అరే బాబు, నిన్ను అందంగా ఉండేదానికో సువాసన కాదు, ఇంకొక దానికి ప్రభు నిన్ను నియమించాడు. అసలు ఆ గుణాన్ని నువ్వు వెలికి తీయకుండా నాకది లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదని బాధపడుతూ నీ గుణాన్ని బయటికి తీసుకురాకుండా నీ గుణానికి వ్యతిరేకమైన దాన్ని బయటికి చూపిస్తున్నావే. ప్రభువుకి నువ్వు ఇష్టమవుతావా? ప్రభు దృష్టిలో నువ్వు నచ్చుతావా? ఎంతసేపటికి మనుషులంగా మనము దేని గురించి బాధపడుతుంటామంటే ఇతరులతో కంపేర్ చేసుకొని బాధపడుతూ ఉంటాం. ఇతరులతో గుర్తుపెట్టుకోండి, బాగా ప్రార్థన చేయాలనుకోవడం తప్పు కాదు, బాగా వాక్యం చదువుకోవడం తప్పు కాదు, బాగా భక్తిగా ఉండాలనుకోవడం తప్పు కాదు. ఈ లోకపరంగా నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలు బట్టి, నువ్వు కంపేర్ చేసుకుంటున్న ఆ పరిస్థితులను బట్టి నీ జీవితం నాశనం అయిపోద్ది. అది నీ గుణం కాదు, నీ గుణానికి వ్యతిరేకమైంది. నీ గుణానికి వ్యతిరేకమైనది నీలో చొప్పించబడుతూ ఉంది, ఫోర్స్ చేయబడతా ఉంది, బలవంతం చేయబడతా ఉంది. ఆ విషయం నీకు అర్థమవుతా ఉందా? యాకోబు బలవంతం చేయబడ్డాడు. యాకోబుకి ఇష్టం లేదు, యాకోబుకి భయం వేస్తుంది. నా తండ్రి ఇస్సాకు దగ్గరికి నేను ఎలా వెళ్ళాలి? నా అన్న ఏశావు రోమాలు కలిగిన వాడు, ఎక్కడ తమిడినా ఆయనకి రోమాలు ఎక్కువగా ఉంటాయి, బొచ్చుగా ఉంటుంది. నేను అలాంటి వాడిని కాదు. నా దేహ సౌందర్యం వేరు, నా అన్న దేహ సౌందర్యం వేరు. అది సరైంది కాదు. ఇది మోసం చేయబడేదంటే ఆ షాపు మీదో నా మీదకు వస్తుంది. నా కుమారుడని చెప్పినట్లు నువ్వు చెయ్యని రెబ్కా బలవంతం చేసింది యాకోబుని. అంటే అతని గుణం అది కాదు, బలవంతంగా చొప్పించబడింది తన యొక్క హృదయంలోనికి. ఈ రోజున చాలామంది గుణాలు అవి కాకపోయినా వారిలోకి ఆ గుణాలు చొప్పించబడుతున్నాయి. చాలామంది త్రాగుబోతులు కాదు, వారి గుణం అది కాదు, వారు ఫోర్స్ చేయబడుతున్నారు. స్నేహితుల ద్వారానో, ఇతరుల ద్వారానో, ఇంకొకరి ద్వారానో వారు బలవంతం చేయబడుతున్నారు. చాలామంది వ్యభిచారులు కాదు, కానీ వారు బలవంతం చేయబడుతున్నారు. వారి గుణం అది కాదు. దేవుడు అందుకు వారిని పుట్టించలేదు ఈ లోకంలో, అందుకు వారు పుట్టించలేదు. కానీ చాలామంది బలవంతం చేయబడుతూ ఉన్నారు. వారి గుణం అది కాకపోయినా వారు పరిమళించాల్సిన పరిస్థితుల్లో పరిమళించకపోతూ, అందంగా కనిపించవలసిన ఆ స్థితిలో అందంగా కనిపించకుండా అందహీనంగా, మురికిగా, దౌర్భాగ్యంగా కనిపిస్తున్నారు. అది వారి గుణం కాదు, అది వారి గుణం కాదు, వారి స్థితి అది కాదు. కానీ వారి స్థితికి, వారి గుణానికి వ్యతిరేకంగా బలవంతం చేయబడతా ఉన్నారు. దీనికి మరొక కారణం ఏంటంటే కంపేర్ చేసుకోవడమే, ఇతరులతో మనల్ని పోల్చుకోవడం. వారికున్నంత ఎంట్రుకలు మనకు లేవంటే ఏం చేస్తాం? వాళ్ళు బాగా మేరా షాంపూ వాడుతున్నారు, చిక్ షాంపూ వాడుతున్నారు, మనకేం తెలుసు? వారికున్నంత తెల్లగా మనం లేవే అంటే ఏం చేస్తాం? దేవుడు నేను తెలుపుగా కనిపించేదానికి పుట్టించలేదు, నల్లగా కర్రీగా గుండె కనిపించేదానికి పుట్టించాడు. దానికి ఏం చేద్దాం? దేహ సౌందర్యాన్ని బట్టి కాదు, శరీర ఆకృతిని బట్టి కాదు, ప్రభు నిన్ను ఈ లోకంలో పుట్టించిన దాన్ని గమనించావా? ఏ కారణం చేత ప్రభు నిన్ను పుట్టించాడో నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఒకసారి నేను వీడియోలో చూశాను, యూట్యూబ్లోని దేంట్లో సోషల్ మీడియాలో చూస్తా ఉంటే, మనం నైట్ పనుకునేటప్పుడు కావచ్చు, ఎక్కడైనా సాయంత్రం వేళ కూర్చున్నప్పుడు కావచ్చు, దోమలు వచ్చి మనల్ని కొడతా ఉంటాయి, భయంకరంగా కొడతా ఉంటాయి. కొన్నిసార్లు దోమల ద్వారా రోగాలు కూడా వస్తాయి అనుకోండి. మనం చాలా విసుక్కుంటా ఉంటాం, ఈ దోమలు ఏందబ్బా అసలు లేకుండా పోతే బాగుండని. కానీ దోమలు లేకుండా పోతే చాలా ప్రమాదం ఉందంట. దోమలు కూడా సృష్టికి అవసరం అంట. వాటి ద్వారా ఏదో సృష్టిలో ఒక క్రియ జరుగుతుంది అన్నది నేను దాన్ని మర్చిపోయాను, కానీ దాని ద్వారా ఏదో ఒక ప్రయోజనం ఉంది అనుకోవచ్చు. మనం దోమల్ని దేవుడు ఒక కారణానికి పుట్టించాడు, ఊరికి ఆయన ఏం కలుగు చేయలేదని. ప్రతిదీ కూడా ఒక కారణం కోసం ఉన్నాయి. అలాగే మనిషి కూడా మనిషే, అందరూ మనుషులే, కానీ ఒక కారణం కొరకు ప్రత్యేకించి పాస్టర్ హెన్రీ ఆమోస్ అనేవాడు వచ్చాడు, పలాని సుజిత్ అనేవాడు పుట్టాడు, పలాని సిద్ధార్థ్ అనేవాడు పుట్టాడు,
పలానా కూడా ఒక అబ్బాయిని వాడు పుట్టాడు, పలానా అమ్మాయి పుట్టింది. ఎందుకు? ఏదో ఈ లోకానికి వచ్చిపోవడానికి కాదు, ఒక కారణం చేత పుట్టారు వాళ్ళు. ఒక నిర్ణయం, దేవుని ప్రణాళిక నెరవేర్చేదానికి లోకానికి వచ్చారు వాళ్ళు. అది చాలామంది గుర్తించట్లేదు. కారణం కంపారిజేషన్, ఇతరులతో కంపేర్ చేసుకోవడమే. నువ్వు అనుకుంటున్నావు నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, వారి పరిస్థితి ఇది అనుకుంటున్నావే కానీ అసలు ప్రభు నీలో ఏం కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయేవేమో. నీ గుణాన్ని నువ్వు బయటికి తీసుకురాలేకపోతున్నావు. ఒకవేళ నీకు ఇతరులకి ఉన్నంత లక్షణాలు, క్వాలిటీస్ నీలో లేవు, నీలో ఒక్కటి ఉంది, ఆ ఒక్కటి చాలదా నువ్వు పైకి వచ్చేదానికి? ఆ ఒక్క గుణం చాలదా నీవు గొప్ప స్థితికి రాగలిగేదానికి? చేతులు కాళ్ళు లేనివారు చాలా గొప్ప ప్రయోజకులై ఉన్నారు తెలుసా? నీకు విజిలెన్స్ అనే వ్యక్తి చిన్నప్పుడే తన యొక్క శరీర ఆకృతి లేక పుట్టాడు. చికెన్ డ్రమ్ స్టిక్ అన్నట్లుగా అతని యొక్క మొండెం కింద ఒక చిన్న కాలు, ఇంత పాదం, ఈ హస్తం ఉన్నంత కాలు ఉంటుంది. ఆ హస్తం అనే కాలుతోటి ఆయన స్విమ్ చేస్తాడు, వెహికల్ని తయారు చేసుకున్నాడు. ఈరోజున అనేక మందికి మోటివేషన్ చేసి కొన్ని లక్షల మందిని ప్రభు వైపుకు తిప్పుతున్నాడు. అతని యొక్క హిస్టరీని గురించి, అతని సాక్ష్యాన్ని గురించి మనం వింటే చాలా గొప్ప ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాను తెలుసా? ప్రభు నిన్ను ఒక ప్రత్యేకమైన దాని కొరకు పుట్టించాడు. ఇతరులాగా నీవు ఒక కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి లేకుండా పోయి ఉండొచ్చు, ఇతరులాగా ఇంకో దాని మీద నువ్వు దృష్టి సాధించలేకపోవచ్చు. కానీ ప్రభు నీకేమి ఇచ్చాడు నువ్వు ఆలోచన చేస్తున్నావా? ప్రభు నీకు ఇచ్చిన ఆ యొక్క లక్షణం ఏంటో నువ్వు ఆలోచన చేస్తున్నావు? నువ్వు చేస్తున్నది బేల్దారి పనే కావచ్చు, బేల్దారి పనే, నువ్వు చేసేది పెయింట్ పనే, నువ్వు చేసేది పొలం పనే, నువ్వు చేసేది ఇంకోటి చిన్న పనే. ఇతరులాగా సీట్లలో కూర్చొని లగ్జరీగా నువ్వు ఉండకపోవచ్చు. నీకున్న పనిని నువ్వు సద్వినియోగం చేసుకోగలుగుతున్నావా? ఒక బేల్దారివై ఉండి లేదా ఇంకొక కూలి పని చేసుకున్నప్పుడు ఆ కస్టమర్ని, ఆ యజమానిని ఎలా ఆకర్షించాలో నీ పనితనంలో చూపించగలుగుతున్నావా? చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, నాకు పలాని బేల్దారి కావాలంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? వారిలో ఆ కుటుంబస్తులకు ఏదో నచ్చింది, చక్కగా పని చేయడం కావచ్చు, మంచిగా కొలతలు తీసుకోవడం కావచ్చు, ఏదో వారి యొక్క పనితనం చూపించారు అక్కడ. ఈ రోజున నీవు చూపించలేకపోతున్నావేమో. మహారాష్ట్ర ప్రాంతం బికనేర్ అనే గ్రామంలో హల్దీరామ్ అనే వ్యక్తి పుట్టాడు 1908లో. అతడు ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. అదేంటంటే మనుగుబూలు. అది ఆయన తన మేనత దగ్గర నేర్చుకున్నాడు. ఎక్కడ? తన మేనత దగ్గర నేర్చుకొని తన తాత షాప్లో కూర్చొని ఆయన అమ్ముతూ ఉంటే ఆయనతో పాటు అమ్ముతూ ఉంటాడు. ఇతనికి డిగ్రీ పట్టా లేదు, ఎంబీఏ డిగ్రీ లేదు, ఐటీఐ పట్టా కూడా లేదు, ఏ చదువు లేదు. కానీ తన తాత దగ్గరే అన్ని మెలకువలు నేర్చుకున్నాడు బిజినెస్లో. అయితే అక్కడ భుజియా అనే వంటకం చేత, అంటే శనగపప్పు పిండితో వారు ఈ మనుగుబూలు లాంటివి, మురుకులు లాంటివి తయారు చేస్తూ అమ్ముతూ ఉండేవారు. అయితే ఇతను అనుకున్నాడు, రెగ్యులర్గా చేసేటట్టు నేను చేయకూడదు, స్పెషల్గా చేయాలనుకున్నాడు. స్పెషల్గా చేయాలనుకొని ఏం చేశాడంటే, ఆ రాజస్థాన్లో అంట పెసరపప్పుతో వంటకాలు ఎక్కువ తింటారంట, పెసరపప్పు బాగా ఇష్టపడతారంట దాన్ని. కాబట్టి ఇతను ఏం చేశాడంటే శనగపిండితో చేసే తన యొక్క ఆ పదార్థాన్ని పెసరపప్పు పిండితో మిక్స్ చేసి ఒక కొత్త దాన్ని తయారు చేశాడు. కొత్త దాన్ని తయారు చేయడమే కాదు, ఆయన అనుకున్నాడు ఆ మురుకుల్ని కొంచెం సన్నగా చేయాలనుకున్నాడు. ఇంకొంచెం సన్నగా చేశాడు, టేస్టీగా చేశాడు, సన్నగా చేశాడు. అయితే ఇప్పుడు ఆ బిజినెస్ చాలా బాగా రన్ అవుతూ ఉంది, బాగా పబ్లిష్ అవుతూ ఉంది. అయితే అతను అనుకున్నాడు, నా ప్రోడక్ట్కి ఒక బ్రాండింగ్ కావాలనుకున్నాడు. ఏంటి? ఒక బ్రాండింగ్ ఇవ్వాలనుకున్నాడు. అయితే ఆ బికనేర్ గ్రామానికి రాజుగా ఉన్న ఒక ఆయన దంగర్ సింగ్, ఏంటి ఆయన పేరు? దంగర్ సింగ్ అని. ఆ దంగర్ సింగ్ అనే పేరుని ఆ ప్యాకెట్కి పెట్టేశాడు. ఎంత తెలివో చూడండి. ఎంబీఏ డిగ్రీ లేదు, ఐటీ పట్టా లేదు, ఏ చదువు లేదు, ఏ జ్ఞానం లేదు. 2 పైసలతో స్టార్ట్ చేసిన బిజినెస్ 9,000 కోట్లకు మారింది. గట్టిగా చాపట్లు కొట్టండి, హల్లెలూయా.
రెండు రెండు పైసలతో స్టార్ట్ చేసిన బిజినెస్. ఇప్పుడు మీరు చూడండి, మన నెల్లూరుకు పోతామంటే చాలామంది స్వీట్స్ చేస్తూ ఉంటారు, రోడ్లో పెట్టి కాలుస్తూ ఉంటారు. మనుగుబూలు ఇవన్నీ కూడా స్వీట్లు చాలామంది కాలుస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ఏముందలే వాళ్ళు అన్నట్టుగా. అవునా? నిజమేనా? కానీ ఎవరి సామర్థ్యం వారిదే. ఆ సామర్థ్యంలో కానీ మెలకువలు కానీ తెలుసుకొని శ్రద్ధగా పని చేస్తే ఆ పనిలో ఆ వ్యక్తి ఏలుబాటు చేస్తాడు. హల్లెలూయా. అది నీకున్నది చిన్న పనే కావచ్చు, నువ్వు టైలర్ కావచ్చేమో, లేదా నీవు బేల్దారి పని చేస్తుండొచ్చు, పెయింటర్ అయి ఉండొచ్చు, వ్యవసాయం చేస్తూ ఉండొచ్చు. చిన్న పనే, దాంట్లో నువ్వు కానీ మెలకువలు కనిపెడితే, జ్ఞానము కానీ కలిగి జీవిస్తే, ప్రజలకి ఏం కావాలో, ఏం ఆశిస్తున్నారో వారి నాడిని పట్టుకొనగలిగితే నీకున్న చిన్న పనినే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఒక హల్దీరామ్ అనే వ్యక్తి ఒక ఎవరికి లేని ఆలోచన. అవును, నిజమే కదా. ఇప్పుడు ఒక ఫుడ్ ప్రోడక్ట్ మనం చేస్తున్నాం. ఎందుకు ఈ ఫుడ్ ప్రోడక్ట్ మనం చేస్తున్నాం? ఇతరులు తినాలనే కదా, ఎక్కువ మంది కొనుక్కోవాలనే కదా. అలా అనుకున్నప్పుడు దాన్ని నువ్వు ఎలా చేయాలి? టేస్టీగా చేయాలి. కొంతమంది చేస్తున్నామన్నట్టుగా చేస్తారు, శ్రద్ధగా చేయరు. చాలామంది శ్రద్ధగా చేయరు, ఏదో చేసాం కాబట్టి చేస్తున్నాం అంటారు. అట్లా కాదు. నీ రూపాయి కోల్పోయినా సరే, నీవు రూపాయి పోగొట్టుకున్నా సరే, మొదటిగా నీ వ్యాపారంని అభివృద్ధి చేసేదానికి ప్రజల్ని ఏం చేయాలి? ఆకర్షించాలి. మీరు గమనించండి, మొదట్లో రిలయన్స్ ఫోన్లు ఉన్నాయి. అప్పట్లో అసలు సిమ్ అనేది లేదు, ఇన్బుల్ట్గా వచ్చే ఫోన్లు. అప్పట్లో చాలా బాగా రిలయన్స్ కంపెనీ నడుస్తూ ఉండేది. ఉన్నట్టుగా ఉండి రిలయన్స్ కంపెనీ పడిపోయింది, డౌన్ అయిపోయింది. ఎయిర్టెల్ సిమ్స్ ఇవన్నీ వచ్చేసరికి. అయితే రిలయన్స్ కంపెనీ అనేది అసలు పూర్తిగా డౌన్ఫాల్ అయిపోయింది, అసలు ఏమీ లేదు. అయితే ఈ మధ్యకాలంలో గడిచిన కరోనాకు ముందు రోజుల్లో చూసినప్పుడు ఎక్కువగా నెట్ వాడకంలో ఉంది, అప్పుడప్పుడే వస్తూ ఉంది. కానీ ప్రతిదాన్ని డబ్బులతో కొనాల్సిన పరిస్థితి. ప్రతిసారి దానికంటూ ఒక డబ్బుల్ని ఇచ్చి కార్డు తీసుకొని దాన్ని స్క్రాచ్ చేసి మనం రీఛార్జ్ చేసుకుంటా ఉంటే అదొక్క రోజుకి 2 రోజులకి మాత్రమే వచ్చేది. ఆ రీఛార్జ్ కావచ్చు, బ్యాలెన్స్ కావచ్చు, నెట్ కావచ్చు, ఏదైనా సరే SMS కూడా రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి. అలాంటి సమయంలో ఏ రిలయన్స్ సిమ్స్ అనేది డౌన్ఫాల్ అయిపోయి అసలు లేకుండా పోయిందో, దానికి సంబంధించిన వాళ్ళు జియో అనే సిమ్ అనేది తీసుకొచ్చారు. జియో సిమ్ తీసుకొచ్చి వారు ఏం చేస్తారో తెలుసా? ప్రజలను ఆకర్షించేదానికి టాక్ టైం ఫ్రీ, SMS ఫ్రీ, ఇంటర్నెట్ ఫ్రీ, అసలు మా సిమ్మే ఫ్రీ అని చెప్పి ఇచ్చారు. ఆ సిమ్ తీసుకున్న వాళ్ళు నేను కూడా ఒకడిని. అప్పట్లో సంవత్సరం రోజులండి, నిజంగానే సంవత్సరం రోజులు నేను రీఛార్జ్ చేయలేదు. అప్పట్లో ఏం పుకార్లు వచ్చాయో తెలుసా? ఆ సిమ్ వేసుకుంటే అంట ఫోన్ హీట్ అయ్యి పేలిపోద్ది, కాలిపోద్ది అని చెప్పి పుకార్లు వచ్చాయి. ఎందుకంటే వారి కంపెనీని డౌన్ఫాల్ చేసేదానికి తిరిగి మిగతా వాళ్ళు సృష్టించారు, పుకార్లు పుట్టించారు. అయితే ఫ్రీగా ఇచ్చారు. ఆధార్ కార్డు ఇస్తే చాలా సిమ్ ఫ్రీగా ఇచ్చేవారు. ఫ్రీగా ఇచ్చారు. రోజుకి 4 GB డేటా ఫ్రీ, ఫుల్ టాక్ టైం, ఎనీ నెట్వర్క్కి అవుట్ గోయింగ్ కాలింగ్ ఫ్రీ, ఇన్కమింగ్ కాల్ ఫ్రీ, అన్లిమిటెడ్ SMS. ఈ రోజున డౌన్ఫాల్ అయిపోయిన ఆ రిలయన్స్ ఆ సిమ్ దాంట్లో తిరిగి మరలా పేరు మార్చి వారు ప్రజల నాడిని పట్టారు. వాళ్ళు అంటే ప్రజలకి ఇప్పుడిప్పుడే నెట్టు మీద ఆసక్తి కలుగుతూ ఉంది, కాల్స్ ఆసక్తి కలుగుతూ ఉన్నాయని మనుషుల నాడిని పట్టుకొని ఏదైతే వారికి కష్టంగా దొరుకుతుందో దాన్ని సులువుగా చేశారు. వారి కంపెనీని డెవలప్ చేసేసుకున్నారు. నీకున్నది చిన్నదే, ఇతరులాగా నువ్వు చేయలేకపోవచ్చు. నీకున్న దానిలో నువ్వు ఎదిగే అవకాశం నీకుంది. నీ గుణం బాగా పరిమళించడమా? బాగా పరిమళించు. ఇతరులకి ఏ విధంగా అయితే నీవు ఇష్టంగా ఉంటావో అలాగా పరిమళించు. నీ గుణం అందంగా ఉండడమా? ఎలా అందంగా? నీ మనస్సు, నీ దేహం అంతా కూడా అందంగా ఇతరులకి నచ్చే విధంగా ఉండు. అంతేగాని ఏదో ఉన్నామంటే ఉన్నట్లుగా కాదు కదా. నీ స్థితి కొంచెం కావచ్చు, దాన్ని గొప్పగా చేసే అవకాశం ప్రభువు నీకు ఇస్తున్నాడు.
ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నాకు అది లేదే, నాకు ఇది లేదే, నేను ఇది చేయలేకపోతున్నానే, అది చేయలేకపోతున్నా, నువ్వు బాధపడుతూ ఉండొచ్చేమో నా ప్రియ సంగమా. నీ సామర్థ్యం ఎంతో ప్రభువుకు తెలుసు. గుర్తుపెట్టుకో. ఏంటి? నీ సామర్థ్యం ఎంతో ప్రభువుకు తెలుసు. మత్తయి సువార్తలో ఉంటుంది ఆ మాట. 25వ అధ్యాయము 15వ వచనములో అక్కడ దేవుడు ఉపమానము చెప్పే ఆ ఉపమానములో వారి సామర్థ్యము చొప్పున ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 ఇచ్చి దేశాంతరం పోయాడని అక్కడ మనం చూస్తాం. అవి ఇచ్చేదానికి ముందు ఏం చూశాడు ఆ ఇంటి యజమానుడు? వారి యొక్క సామర్థ్యం. నీ సామర్థ్యం ఎంతో, నీ సామర్థ్యాన్ని బట్టి ప్రభువు నీకు ఇస్తారు. అది ఒక్క గుణమే కావచ్చు, ఇంకా 2 ప్రత్యేకమైన తలాంతులు కావచ్చు, 5 ఉండొచ్చు. ఇతరులాగా నువ్వు 5 రకాలుగా పనిచేయలేకపోవచ్చు, ఇతరులాగా నీవు 2 విధాలుగా ఆలోచించలేకపోవచ్చు. నీకు ఒకటే ఆలోచన ఉంది. ఆ ఒక్క ఆలోచన స్థిరపరచుకో. ఆ ఒక్కదాని మీదే శ్రద్ధ నిలుపు. ఆ ఒక్కదాని మీదే నడుచుకునేదానికి, ఒక మంచి స్థితికి వచ్చేదానికి చూడు. గుర్తుపెట్టుకో, ఇతరుల వలె ఉండాలని ఎప్పుడు అనుకోవద్దు. అది నీ గుణం కాదు. వారు అలా రూపొందించబడ్డారు, నువ్వు అలా రూపొందించబడలేదు. నువ్వు ఇంకొక దానికోసం. నీలాగా వాళ్ళు ఉండాలంటే ఉండలేరు. నీది నీదే, వారిది వారిదే. చాలామంది పాటలు పాడేటప్పుడు కూడా ఇమిటేట్ చేస్తూ పాడుతూ ఉంటారు. వాళ్ళ గొంతు అది కాకపోయినా ఎవరిదో నచ్చుంటుంది వాళ్ళకి గొంతు. ఆ గొంతును పెట్టి పాడతారు, ఎకారంగా ఉంటుంది అది. ఎందుకో తెలుసా? అది వారి గొంతు కాదు కాబట్టి. చాలామంది మనుషుల మనస్తత్వాలు ఇలాగే ఉంటాయండి. వారి మనస్తత్వం అది కాదు, కానీ దానికి వ్యతిరేకంగా ఉన్నారు. కారణం కంపేర్ చేసుకోవడం. ఇతరులాగా ప్రార్థన చేయాలి, ఇతరులాగా పాడాలి. ఎందుకు? నువ్వులాగనే ఉండు, నువ్వులాగనే ప్రార్థన చేయి, నువ్వులాగనే పాటలు పాడు, నువ్వులాగనే భక్తి చూపించు. పులుని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా వారిని చూసి వీరిని చూసి నీ బ్రతుకుని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఈరోజున గుర్తుపెట్టుకో, ప్రభు నిన్ను ఒక ప్రత్యేకమైన దాని కొరకు ఈ లోకంలో పుట్టించాడు. ఏ రోజైనా దాని గురించి ఆలోచన చేసావా? నువ్వు దాని గురించి ఆలోచన చేయవు. ఎప్పుడు చూడు ప్రక్కవారి మీద నీ దృష్టి ఉంటుంది, ఇతరుల మీద నీ మనస్సంతా, ఏకాగ్రత అంతా కేంద్రీకృతమై ఉంటుంది ఇతరుల మీదే. గుర్తుపెట్టుకో, ప్రభు నిన్నందుకు ఈ లోకంలో పుట్టించలేదండి. నిజానికి యాకోబు మనస్తత్వం అది కాకపోయినా యాకోబులో ఆ మనస్తత్వం బలవంతంగా చూపించబడింది. మిరియాము కూడా అలాంటి మనస్తత్వం కలిగింది కాదు. ఎలాంటి మనస్తత్వం? తన తమ్ముడైన మోషేను గురించి కొంచెం సనుగుతూ మాట్లాడిందే. అలాంటి మనస్తత్వం మిరియాముది కాదు. ఎందుకో చెప్పనా? ఒక రోజున మోషేని చంపదలిచిన ఆ పరిస్థితి ఆజ్ఞ వచ్చినప్పుడు మోషేని తన తల్లి ఆ నదిలో వదిలేయమని చెప్పి మిరియామికి చెప్తే, ఆ నదిలో అంట మొసళ్ళు ఉంటాయంట. మొసళ్ళు మనం చిన్న తొండ కనిపించి బలి కనిపిస్తే ఎగిరి గంతి వేస్తాం, చిన్న పురుగులు అవి కనిపిస్తే. అలాంటిది మొసళ్ళు ఉన్న నదిలో తన తమ్ముడిని వదిలిపెట్టి రాణి పట్టుకునేంత వరకు ఆమె అక్కడ ఉన్నిందంటే, నదిలో ఒక దగ్గర ఆ గడ్డి పూసల మధ్య దాంకో ఉందంటే ఆమె ధైర్యం ఏందో, తమ్ముడు పట్ల ఆమెకున్న ప్రేమ ఏందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాంటిది తమ్ముడు గురించి అట్లా మాట్లాడుతుంది కాదు. ఆమెలోకి ఆ మాటలు ఎలాగొచ్చాయి తెలుసా? ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి కొండల్లో చెప్పవద్దమ్మా, జగడాలు పెట్టకు పెద్దమ్మా అని ఒక పాట ఉంది. అట్లాగా ఏదో ఒక కంపెనీలో కూర్చో ఉంటుంది ఆమె. ఒక గ్రూప్ ఉంటుంది, గ్రూపు వాట్సాప్లో కదా, ఫ్యామిలీ గ్రూపు, క్రిస్టియన్ గ్రూపు, అవునట్లుగా అదే ఒక గ్రూపులో కూర్చో ఉంటుంది. ఆ గ్రూపులో ఏమమ్మో మీ తమ్ముడు చేసుకున్నాడు అంటే ఒక ఆమె నా పెళ్ళే,
ఎట్టుంది ఇంట్లో, ఏంది పరిస్థితి అని చెప్పి మాట్లాడుకొని ఈ మాటలు ఆ మాటలతోటి మిరియామికి గాలు ఉంటుంది. పాపం మిరియామికి కాలు ఉంటుంది. కాలు నిజమే కదా, వీళ్ళందరూ చెప్పేది నిజమే, వీళ్ళందరూ చెప్పేది నిజమే అని చెప్పి నేరుగా అన్నతో తన బాధను పంచుకునింది. అది దేవుడికి నచ్చలా. అది ఆమె గుణం కాదు. ఏది మిరియామ గుణం అది కాదు. కానీ ఆమె గుణాన్ని ఏం చేసుకునిందంటే మార్చేసుకునింది. అంటే ఏదో గ్రూప్లో కూర్చొని మార్చుకొని వచ్చింది, కుష్ఠ రోగాన్ని సంపాదించుకుంది. అంతెందుకు, యోధా మనస్సు కూడా అది కాదండి. ఎక్కడ తెలుస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసే ఆ శిక్ష వారు కుట్రతో చేసినప్పుడు, అప్పుడు యోధా వెంటనే వెళ్ళి ఎవరి దగ్గర అయితే ఆ వెండి నాణాలు తీసుకున్నాడు వారి దగ్గరికి వెళ్ళి, ఇది కరెక్ట్ కాదు, నిరపరాధి రక్తాన్ని నేను ఈ విధంగా మరణానికి అప్పగించలేను, ఇవి నా కొద్ది తీసుకోండి అంటే, అప్పుడు యోధా మనస్సు మనకు తెలుస్తుంది, బయటపడుతుంది. యోధా కూడా అలాంటి వాడు కథ, కానీ తన మనస్సును మార్చుకున్నాడు, తన గుణానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఈ రోజున చాలామంది అంతేనండి. చిన్న కుమారుడైన అంతే. చిన్న కుమారుడు గుణం ఏంటో తెలుసా? చాలా మంచి గుణం. తన స్థితి ఎంతో అంతవరకే ఉండే గుణం చిన్న కుమారుడిది. కానీ స్నేహితులను బట్టి చిన్న కుమారుడు పాడైపోయాడు. ఎప్పుడు తెలుస్తుంది మనకంటే, అతడు పందిపొట్టు తినేటప్పుడు ఆలోచన చేస్తాడు, అరే ఆ తండ్రి ఇంట అనేక మంది ఏ కొదువు లేకుండా భోజనం చేస్తుంటే నేను మాత్రం ఇక్కడ పందిపొట్టుతో కడుపు నింపుకుంటున్నాను, అది చాలనంతగా. మంచి వ్యక్తే. ఈ రోజున నన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన దాని కొరకు నిర్ణయించాడు, పుట్టించాడు. దాన్ని గుర్తించు, గమనించు. ఇతరుల బట్టి నీ జీవితాన్ని పాడు చేసుకోబాకు. వారికి అది ఉంది, వీరికి అది ఉంది, అల్లావాడికి ఇది ఉంది, నాకు ఇది లేదు, అది లేదు. నీకు ఉన్నదేదో అది చూడు. లేని దానికోసం ఎందుకు బాధపడతావు? రోజా బాధపడటం లేదు. రోజా అంటే ఎక్స్ ఎమ్మెల్యే రోజా కాదండి. ఎంతసేపు నేను రోజా అంటున్నాను, కానీ యాక్చువల్గా ఈ పూల పేర్లు అండి, ఏ మనుషులు పెట్టుకున్నారు, దానికి మనం ఏం చేస్తాం? మళ్ళీ కూడల్లా నాకు తెలిసి మల్లెపూనే మల్లిగా చేసినట్టున్నారు కదా, అయి ఉండొచ్చేమో పూల పేర్లు అయ్యి. రోజా పువ్వు మల్లెపూను చూసి అసూయ పట్టడం లేదు, దానంత సువాసన నాకు లేదని. మల్లెపువ్వు రోజా పువ్వును చూసి అసూయ పట్టడం లేదని, దానికి ఉన్నంత అందం నాకు లేదని. వాటి గుణాలని ఏం చేస్తాయి తెలుసా? వెదజల్లుతున్నాయి. హల్లెలూయా. స్వార్థం లేకుండా, కంపారిజన్ లేకుండా, వాటి గుణం ఏదైతే ఉందో, దేనికోసం అయితే ఇవి ఉన్నాయో దాన్ని కరెక్ట్గా వాటిని ప్రజెంట్ చేస్తున్నాయి. వాటికి మంచి విలువ, ప్రాధాన్యత కలుగుతూ ఉంది. నీకు ఈరోజు నా ప్రాధాన్యత లేదు, విలువ లేదు, నీ స్థితిలో డెవలప్మెంట్ లేదు. కారణం కంపేర్ చేసుకోవడం. ఆపేసేదాన్ని. నీకున్నది ఏందో దానిది వెలికిది. నీకున్నది, నీ సామర్థ్యం ఏందో, నీ జ్ఞానం ఏందో, దేంట్లో నువ్వు నిపుణుడుగా ఉన్నావో, దేంట్లో నీవు ప్రత్యేకమైన గుణం, జ్ఞానం నీకుందో దాన్ని బయటికి దిగాని లేని దానికోసం ఎందుకు బాధపడతావు? అది వారికి ఉంది, నీకున్నది వారికి లేకపోవచ్చు. అవును, నీకున్నది ఇతరులకు లేకుండా పోవచ్చు. నీకు ఉన్నది దాన్ని ప్రభువుకి నమ్మకంగా ఉపయోగించగలిగితే నీ జీవితం దీవెనకరంగా మార్చబడుతుంది. అట్టి కృప మనకందరికి ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాట